లైట్గా జ్వరం వచ్చింది చాండి పాపకి. తగ్గిపోయింది. నిన్న పోయి సూది వేయించుకొని వచ్చిన. 2 సూదులు వేసిండ్రు. మళ్ళీ వాళ్ళు ఏమి రమ్మనిలే. నా భయం నాది ఫ్రెండ్. కొంచెం అట్లా ఎందుకంటే మళ్ళా ఈ ఎండకి అన్న సొరకపోతుంది అంటే స్వర్గం వస్తుంది, నీరసం వస్తుంది అని మళ్ళీ పోయి ఇంకా తగ్గిందా లేదా చూపించుకొని ఇంకొక సూది వేయించుకొని వద్దామని. ఈరోజైతే ఎండ కలిసిపోతుందేమో, పాసు బాత్రూము పోదండి ఇంట్లో కానీ బయట కానీ. బయట వదులుతుందిలే మా అమ్మ, అక్కడ పోయి కూర్చుందామని ఎదురు చూస్తుంది. అందుకోసం అయితే 7:30కే తుడుకొమ్మినట్లు బయట పాలు కూడా తాపించకుండా. ఇప్పుడైతే 8 అవుతుంది. అట్లా నాకు పిచ్చా మళ్ళీ ఒక పారి అట్లా తాపిస్తే తాగుతుంది. ముందుగా కాలుతూ ఉంటాయి కదా, తాగదు. నాన్న బ్రెడ్ తింటావా? అందుకోసం మళ్ళీ ఒక పారి పోయి చూపించి సూది వేయించుకొని వస్తే అప్పుడు నాకు భయం ఉండదు. ఏమో ఇంకా ఉందేమో జ్వరము, ఇంకా తగ్గిందో లేదో, నీరసం ఎందుకు ఉంది, అన్నం ఎందుకు సరిగ్గా తినలే, పాలు ఎందుకు సరిగ్గా తాగలే అని ఇదొక ప్రాణం, ఒక అనుమానం నాకు. మళ్ళీ ఈరోజు కూడా పోయి చూపించుకొని వస్తే ఆ డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. అది ఫ్రెండ్, కాలేటప్పుడు అట్టే నాకుతా ఉంటుంది. దానికి సంతోషం. అట్లా అమ్మ దగ్గర కూర్చొని బుజ్జగిస్తూ కొంచెం అట్లా తాపిస్తూ ఉంటే తాగాలని ఉంది. దాని నోటికి కూడా రుచిగా ఉంది. నోరు బాగలేదు కదా జ్వరం వచ్చి. మళ్ళీ ఏందో టానిక్ కూడా వేసినారు నిన్న, 2 సూదులు వేసి. నీరసంగా ఉంది అని చిరంజీవితో ఏదో తెల్లగా ఉంటుంది అది ముందు నోట్లో వేసిండ్రు. ఆ ముందు ఇంకా ఇప్పటికి కూడా గొబ్బు పోలే షాండీకి మూతికాడ. ఏమంటే ఇంకా నీళ్ళు పోయకూడదేమో, జ్వరం వస్తుంది కదా, ఆరదు సరికి. మళ్ళీ అన్న వణుకుడు వచ్చి నీలకపోయింది అనుకో, మళ్ళీ అంతే, మళ్ళీ నేను చచ్చిపోతా ముందుగా. కానా చూడు, తాగుతా మూత ఎత్తుకొని పక్కకు పోతా. వద్దు నాన్న. బ్రెడ్ తింటావా చింతల్లి? బ్రెడ్ కొంచెం పెట్టామన్నాను, నువ్వు బాగా కనపడలా ఫ్రెండ్స్కు. లేచిపోదు నీకు కాదు. చూడండి, ఏదన్నా తిండి అంటే లేచి పరిగెత్తుంది. యాడికి పోతావురా? మళ్ళీ నేను ఆడికి లేచి రావాలని గంతా పంత ఎత్తుకుని. పాలేదా నాన్న? నువ్వు బ్రెడ్ నువ్వు తినద్దులే నాన్న. చూసినారా, అప్పుడే లేచి పక్కగా పోవాలా ఆడ నుంచి లేచి. వేరే దొంగ నా కొడుక, ఏం నా కొడుకురా నువ్వు? నేను తింటా, నీకేంలే, లేచిపోవద్దు. ఏమో తింటుందేమో అని నా ఆశ. నా బిడ్డ తింటుందేమో, నా బిడ్డ చిన్న బిడ్డ, బంగారు బిడ్డ, షాండి బిడ్డ. చూడండి ఫ్రెండ్స్, తింటుంది. తిన్నాను. వాళ్ళు సూది వచ్చారు చింతల్లి నీకు. ఉయ్యకూడదు, తినాల. సూది వేస్తేనా మళ్ళీ కళ్ళు తిరుగుతారా నీకు? ఏం చేస్తాను దమ్ము నా కొడుకు. ఎంత బాగా ఉంచుతుందని ఎంత పాలు తాగు. వద్దులే నేను తింటుందిలే. అమ్మ వీడికిరా, నువ్వు తెచ్చుకొని పోతానే ఉంటేట. మీరు తాగేస్తాను కదా. గిన్నె ఎంత దూరం జరుపుకొని పోతానే ఉండవు చూడు. అది అన్ని పాలు తాగినంత వరకు చూపిస్తే వీడియో అర్ధగంట అయిపోతుంది. చూడు, తాగింది. 7 ఉంటే ఇంకా మళ్ళీ తాపిస్తుందేమో అని గబగబా 2 గతికేసి అడిగింది. రోజుచేపట్ట చేతితో నాకిస్తే మళ్ళీ నాకేస్తుంది. ఇది ఇంకొక చుక్క ఉన్నాయి చూడు, ఒక్క చుక్కే ఒక్క చుక్క తాగంటే 7 ఉంటే తాగిపిస్తానని లేచిపోయి ఆడపోయి పనుకునింది. నీరసం అయిపోయింది, చాలా డల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పోవాల్సిందే హాస్పిటల్కి.
నేను లేచి శారీ కట్టుకొని పోయేసి వస్తా. ఇప్పుడు 8:30 అయింది. 8 గంటలకు స్టార్ట్ చేసిన పాలు తాపించేదానికి. ఒక గిలాస్ పాలేనండి. నేను ఒక గిలాస్ కాఫీ, వానికి ఒక గిలాస్ పాలు షండిగానికి. ఓకేనా, బాయ్. పర్లే సూది వేసుకొని వచ్చిన తర్వాత అయితే రాత్రి బిడిగ్గిరి తినింది, ఇప్పుడు పాలు తాగింది. కానీ అంత ఇష్టంగా తాగలా, కష్టంగా తాగింది. ఇంకొక చుక్క ఉన్నాయి కొన్ని, అవి తాగమంటే తాగలా. ఈడుంటే తాగిపిస్తుందేమని అదరా బదరా ఇదిలించుకొని లేచి ఆడిపోయి కూర్చునింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చాండి బిడ్డ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, షాండీని అయితే హాస్పిటల్కి తొడుకొని పోయినా. పొద్దున్నే ఓ చుక్క పాలు తాగిందంతే, ఒక గిలాస్ పాలు. జ్వరం అయితే ఏం లేదు అన్నారు. మళ్ళీ ఎందుకు వణుకుతుంది, ముక్కుతుంది సార్ అని చెప్పిన. మరి 4 ఇంజక్షన్లు వేసినారు. ఎండకు లే అంతేలే అంటున్నారు. మరి ఇంకేమైతే చెప్పట్లే. దీనికి క్రాచ్ చేపించి అయితే 2 నెలలు అవుతుంది, 2 నెలలు దాటిపోయింది. మరి పిల్లలు ఉన్నాయో లేదో కూడా తెలియలే. మరి స్కానింగ్ తీపిద్దామన్నాడు డాక్టరు. సరేలే కొంచెం బాగానే మళ్ళీ తీద్దామన్నాడు. ఇదిగో బ్రెడ్ ఆమ్లెట్ వేసిన తినలా. నేనైతే శనగగింజల పొడి అన్నం తింటున్నా. దీంట్లో ఒక రవ్వ శనగ నూనె వేసుకొని పొడిలో కలుపుకొని తింటున్నా. సూపర్ ఉంటుంది. అంటే ఒట్టొట్టిగా మింగడబారకుండా లేకుండా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అదే విషయము. షండే అయితే 4 ఇంజక్షన్లు వేసినారు. అంత దూరం అంటే నేడు ఉంటుందండి మా ఇంట్లో, కొంచెం అంత దూరంలోనే, ఎక్కువ దూరం లేదు. అందుకని నడిపించుకొనే పోయినా. నేడులో వాకింగ్ చేసినట్టు ఉంటుంది, అట్లే పోయి హాస్పిటల్ చూపించుకొని వచ్చినట్టు ఉంటుందని. మరి లేసి తిన్నాను అంటే తినలా, నిద్రపోతూ ఉంది. నేనైతే శనగగింజల పొడిలో కొంచెం నూనె వేసుకొని కలుపుకొని అయితే తింటున్నా. ఎందుకంటే గొట్టి పొడి వేసుకుంటే గొంతు పట్టుకుంటుంది. చాండి అయితే నిద్రపోతుంది. తిందుకు రామ్మ అంటే మంచం మీద నుంచి వచ్చింది, కొద్దిగా మూతి చూసింది, మళ్ళీ ఇంకట్టే పడుకొని నిద్రపోయింది. నిద్రపోని వెళ్ళి దాని పానం అలతగుందేమో అని నేను లేపలే. దానికి ఎప్పుడు ఆకలైతే అప్పుడు లేచినప్పుడు అప్పుడు పెడదాము అని గుమ్మనైపోయినా. నిద్ర ఎందుకు పంచేట్టు కావాలని. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి మేము బాగున్నాం, మీరు బాగుండండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.